హలో. హలో. హలో జీవన్ రెడ్డి గారా? అవునమ్మా. నమస్తే అండి. హలో. హలో అమ్మా. నమస్తే అండి. హలో. చెప్పండి. అది మీరు రాజీనామా పత్రంలో మీకు రావాల్సిన గౌరవం కానీ మీరు చెప్పిన పనులు కానీ జరగదని మీరు ఇచ్చారు, కానీ కాంగ్రెస్ వల్ల ప్రజలకు జరిగే నష్టం కానీ వాళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పనుల వల్ల కానీ వాటి గురించి రాజీనామా చేస్తున్నట్టు చెప్పలేదు ఏంటండి? అవునమ్మా. లిమిటెడ్ ఏమ్మా ఏంటి లిమిటెడ్ గా నేను చేస్తాను. లిమిటెడ్ గా రాస్తాను. వాస్తవం ఇప్పుడు వాళ్ళ వల్ల హైడ్రా వల్ల బాధపడుతున్న ప్రజలు కానీ అదంతా రాయలేకపోయినా బ్రీఫ్ ఎందుకంటే ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు. ఒక్క పథకం కూడా సరైన పథకం కూడా రాలేదు. 2500 మహిళలకు ఇస్తానని చెప్పి అదే మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదండి. అవునమ్మా. అవన్నీ ఊరు బ్రీఫ్ చేశానమ్మా. అవన్నీ మీరు ఇంక్లూడ్ చేసి ఉంటుంటే చాలా బాగుండేదండి. కానీ ఇక్కడ మీ రాజీనామా ఎలా ఉందంటే మీ సొంత అవసరాలకి అనుగుణంగా అవ్వలేదు. కంపెనీ అయిపోయినమ్మా. ఓకే, అంతవరకు కంపెనీ అయిపోయినమ్మా. అదేలేదు, అది అంతవరకు అంటే ప్రజల్లోకి అది ఎలా ఉందంటే మీ స్వార్థంలో రైట్. నేను అనేది ఏంటంటే ప్రజల్లోకి అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే ఇప్పుడు తెలంగాణలో కమింగ్ డేస్ లో కూడా మీరు గట్టిగా మాట్లాడాలి సార్. ఇప్పుడు జరుగుతున్న ఎందుకంటే కంపల్సరీ మీరు మాట్లాడకపోతే ఇది మీ స్వార్థం అనుకుంటారు తప్ప అది మీరు తప్పకుండా మాట్లాడతామా? ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. హలో. హలో. హలో జీవన్ రెడ్డి గారా? అవునమ్మా. నమస్తే అండి. హలో. హలో అమ్మా. నమస్తే అండి. హలో. చెప్పండి. అది మీరు రాజీనామా పత్రంలో మీకు రావాల్సిన గౌరవం కానీ మీరు చెప్పిన పనులు కానీ జరగదని మీరు ఇచ్చారు, కానీ కాంగ్రెస్ వల్ల ప్రజలకు జరిగే నష్టం కానీ వాళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పనుల వల్ల కానీ వాటి గురించి రాజీనామా చేస్తున్నట్టు చెప్పలేదు ఏంటండి? అవునమ్మా. లిమిటెడ్ ఏమ్మా ఏంటి లిమిటెడ్ గా నేను చేస్తాను. లిమిటెడ్ గా రాస్తాను. వాస్తవం ఇప్పుడు వాళ్ళ వల్ల హైడ్రా వల్ల బాధపడుతున్న ప్రజలు కానీ అదంతా రాయలేకపోయినా బ్రీఫ్ ఎందుకంటే ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు. ఒక్క పథకం కూడా సరైన పథకం కూడా రాలేదు. 2500 మహిళలకు ఇస్తానని చెప్పి అదే మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదండి. అవునమ్మా. అవన్నీ ఊరు బ్రీఫ్ చేశానమ్మా. అవన్నీ మీరు ఇంక్లూడ్ చేసి ఉంటుంటే చాలా బాగుండేదండి. కానీ ఇక్కడ మీ రాజీనామా ఎలా ఉందంటే మీ సొంత అవసరాలకి అనుగుణంగా అవ్వలేదు. కంపెనీ అయిపోయినమ్మా. ఓకే, అంతవరకు కంపెనీ అయిపోయినమ్మా. అదేలేదు, అది అంతవరకు అంటే ప్రజల్లోకి అది ఎలా ఉందంటే మీ స్వార్థంలో రైట్. నేను అనేది ఏంటంటే ప్రజల్లోకి అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే ఇప్పుడు తెలంగాణలో కమింగ్ డేస్ లో కూడా మీరు గట్టిగా మాట్లాడాలి సార్. ఇప్పుడు జరుగుతున్న ఎందుకంటే కంపల్సరీ మీరు మాట్లాడకపోతే ఇది మీ స్వార్థం అనుకుంటారు తప్ప అది మీరు తప్పకుండా మాట్లాడతామా? ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ.